ఊహించుకోండి, చదువుకోవాలనే ఎంతో ఆశతో పలకపట్టుకుని బడికి వెళ్లిన ఒక చిన్న పిల్లాడు. కాని కేవలం ఒక కాగితం ముక్క లేదన్న కారణంతో ఆ పిల్లాడ్ని బడిగుమ్మం బయటే నిలపెడితే, దశాబ్దాలపాటు మన దేశంలో ఎంతోమంది పేద పిల్లలకు ఎదురైన పచ్చి వాస్తవమిది. ఒకప్పుడు పాఠశాలలు టీసీ లేదా జనన ధృమ్మీకరణ పత్రాలను ఒక వడపోత సాధనంగా వాడుకుని పిల్లలని చదువుకు దూరం చేసేవి. సరిగ్గా ఈ పరిస్థితిని మార్చడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక బలమైన అస్త్రమే విద్యా హక్కు చట్టం 2009. మొత్తం 7 అధ్యాయాలు 38 సెక్షన్లతో కూడిన ఈ చట్టం ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. జనన ధృవీకరణ పత్రం లేదా బదిలీ పత్రం లేదనే నెపంతో ఏ ఒక్క విద్యార్థికి ప్రవేశం నిరాకరించకూడదు. అడ్మిషన్ గడువు ముగిసిన తర్వాత వచ్చినా ప్రవేశం కల్పించాల్సిందే. దశాబ్దాలుగా యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన విద్య ఇప్పుడు ప్రతి పిల్లాడికి రాజ్యాంగం కల్పించిన ఖచ్చితమైన హక్కు. అయితే చట్టంలో హక్కు ఇచ్చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఒకే గదిలో 80 మంది పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు చెబితే ఆ గందరగోళంలో ఏ పిల్లాడికీ చదువు అబ్బదు. అందుకే ఈ చట్టం ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తిని చాలా శాస్త్రీయంగా లెక్కకట్టింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి. అంటే 60 మంది విద్యార్థుల వరకు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. బడిలో 61 మంది విద్యార్థులు ఉంటే పెరిగిన ఆ ఒక్క విద్యార్థి కోసం కొత్తగా 3వ ఉపాధ్యాయుడిని నియమించాలా? చట్టం ప్రకారం ఖచ్చితంగా నియమించాలి. ఎందుకంటే అక్కడ చిన్న సడలింపు ఇచ్చినా పాఠశాలల యాజమాన్యాలు ఆ సడలింపును వాడుకుని 70-80 మంది పిల్లలను కూడా 2 టీచర్లతోనే లాగించేస్తారు. అందుకే 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు ఉండి తీరాల్సిందే. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ నియమాలు ఇంకా కఠినంగా మారతాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ఆ 5 ఉపాధ్యాయులతో పాటుగా పరిపాలనా నిర్వహణ కోసం ఒక శాశ్వత ప్రధాన ఉపాధ్యాయుడు అంటే హెడ్ మాస్టర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ శాస్త్రీయ నిష్పత్తులు ప్రతి తరగతి గదిలో నాణ్యమైన విద్యను కాపాడే చట్టపరమైన రక్షణ కవచాలు. తరగతి గది భౌతిక వాతావరణంతో పాటు పిల్లల మీద విపరీతమైన భారం పడకుండా పని దినాలను కూడా చట్టం నిర్దేశించింది. ప్రాథమిక స్థాయి అంటే 1 నుంచి 5 తరగతులకు సంవత్సరానికి కనీసం 200 పని దినాలు. ప్రాథమిక ఉన్నత స్థాయి అంటే 6 నుంచి 8 తరగతులకు 220 పని దినాలు ఉండాలి. ఇక వయసుకు తగిన తరగతి నియమం. 10 ఏళ్ల వయసు ఉండి అప్పటి వరకు బడికే వెళ్లని పిల్లాడిని 1వ తరగతిలో 6 ఏళ్ల పిల్లల మధ్య కూర్చోబెడితే ఆత్మన్యూనతాభావంతో బడి మానేసే ప్రమాదముంది. అందుకే నేరుగా 5వ తరగతిలోనే ప్రవేశం కల్పించి మిగతా పిల్లలతో సమానంగా తీసుకురావడానికి ఉపాధ్యాయులు బ్రిడ్జ్ కోర్సు ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఈ చట్టం బడి బయట పిల్లలు అనే పదాన్ని స్పష్టంగా నిర్వచించింది. ఎలిమెంటరీ చదువు పూర్తి చేయనివారు, బడిలో చేరి 1 నెల రోజుల కంటే ఎక్కువ కాలం గైర్హాజరైనవారు లేదా అసలు నమోదు కానివారు ఈ జాబితాలోకి వస్తారు. వికలాంగుల బాధ్యత తీసుకోకుండా వాళ్లను ఈ జాబితాలో వేసి చేతులు దులుపుకునే మోసానికి ఈ నిర్వచనం చెక్ పెట్టింది. ప్రభుత్వ బడులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, వికలాంగులు మరియు సింగిల్ పేరెంట్ పిల్లలకు ఖచ్చితంగా 25% రిజర్వేషన్ కల్పించాలనే బాధ్యతను వాళ్ల భుజాలపై పెట్టింది. దీనికే ఏకలవ్య ప్రాజెక్ట్ అని పేరు. మరి లక్షల ఫీజులు వసూలు చేసే స్కూళ్ళు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే? ఒకసారి లెక్కవేయండి. అడ్మిషన్ కోసం 1 లక్ష రూపాయలు అదనపు రుసుము తీసుకుంటే దానికి 10 రెట్లు అంటే 10 లక్షల జరిమానా పడుతుంది. ప్రవేశ పరీక్షలు పెడితే 25,000 నుంచి 50,000 వరకు ఫైన్. ఇక గుర్తింపు లేకుండా బడి నడిపితే మొదటిసారి 1 లక్ష రూపాయలు, ఆ తర్వాత రోజుకు 10,000 రూపాయల చొప్పున పెనాల్టీ కట్టాల్సిందే. ఈ భారీ జరిమానాలు విద్యను కేవలం వ్యాపారంగా మార్చే ధోరణిని అడ్డుకుంటాయి. సామాజిక బాధ్యతను అందరూ పంచుకోవాలనేదే దీని ఉద్దేశం. జనావాసాలకు ఎంత దూరంలో పాఠశాల ఉండాలో కొలవడాన్ని స్కూల్ మ్యాపింగ్ అంటారు. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో, ప్రాథమిక ఉన్నత పాఠశాల 3 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉండాలి. పాఠశాల నిర్వహణలో పారదర్శకత కోసం తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని చట్టం తప్పనిసరి చేసింది. దీనికోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదా ఎస్ఎంసీ అనే వ్యవస్థను సృష్టించింది. ప్రతి 2 సంవత్సరాలకొకసారి పునరుద్ధరించబడే ఈ కమిటీలో 75% మంది ఖచ్చితంగా తల్లిదండ్రులే ఉండాలి. నిర్ణయాధికారాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండేలా
ఇందులో 50% సభ్యులను మహిళలకు కేటాయించారు. ఈ కమిటీ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమీక్షించడం, పాఠశాల వార్షిక ఆదాయ వ్యయాల లెక్కలు చూడటం చేస్తుంది. కాని ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇప్పించడమనేది మాత్రం వీరి పరిధిలోకి రాదని చట్టం స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన కీలక అంశాలను ఒక్కసారి రివైజ్ చేద్దాం. రాజ్యాంగ మూలం ఆర్టికల్ 21A. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 30:1. పనిదినాలు 200 మరియు 220. ప్రైవేట్ బడుల్లో పేదలకు 25% రిజర్వేషన్. అదనపు రుసుము తీసుకుంటే 10 రెట్ల జరిమానా. మరియు ఎస్ఎంసీలో 75% తల్లిదండ్రులు, 50% మహిళలు. చట్టంలోని నియమాలు క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే ప్రతి పిల్లాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. ఈ మార్పు కోసం ప్రతి పౌరుడు ఈ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం కనీస బాధ్యత.